ఈ ఉస్మానియా యూనివర్సిటీలో ఎవరైతే ఉన్నారో ఉమెన్ కెమిస్ట్రీ ఫ్యాకల్టీస్ మన బీఆర్ఎస్ కవితమ్మ కన్నా గొప్పలు ఏం కాదు కదా. కవితమ్మ లాంటి వాళ్ళని తిహార్ జైలుకి వేశారు అందరు కలిసి, బీజేపీ వీళ్ళందరూ. మరి యూనివర్సిటీలో జరుగుతున్న అక్రమాల గురించి ఉమెన్ ఎందుకు వాళ్ళని జైలుకి పంపించారు? సూర్యధనంజయ్ వాళ్ళు ఎంత, వాళ్ళు బతికెంత, వాళ్ళు ఆఫ్టర్ ఆల్. ఇంకా విద్యులత మేడం ఇట్లా ఉన్నారు. ప్రోటోకాల్ ఫాలో చేశారా? వాళ్ళు కూడా రిజర్వేషన్ అనుభవించి వచ్చిన వాళ్ళే కదా. వాళ్ళు రిజర్వేషన్ లేకుండా ఓసీలో రాలేదు కదా. వాళ్ళు రిజర్వేషన్ యూజ్ చేసుకొని వచ్చిన వాళ్ళు కదా. మరి నాకు దక్కాల్సిన రిజర్వేషన్ ఎందుకు దక్కనియట్లేదు? ఆఫ్టర్ ఆల్ పార్ట్ టైం జాబ్ కూడా సైతాన్ లాగా పీడిచ్చింది నన్ను. రిటర్న్ టెస్ట్, ఇంటర్వ్యూ అనుకుంటే అన్నీ చేశారు. వాళ్ళంతా తెలుగు మీడియం బ్యాక్గ్రౌండ్ నుంచి వచ్చిన వాళ్ళకి. వాళ్ళని ఇంగ్లీష్ మీడియం సెంట్రల్ యూనివర్సిటీలో చదువుకున్నారా? సిబిఎస్ఈ, ఐసిఎస్ఈ ఇంటర్నేషనల్ స్కూల్స్లో చదువుకున్నారా? వాళ్ళు లేదు కదా. వాళ్ళని వేరే వాళ్ళు జెంట్స్ లిఫ్ట్ చేస్తేనే కదా వాళ్ళు పైకి వచ్చారు. ఇప్పుడు నా విషయంలో నేను జెంట్స్ని రిజెక్ట్ చేశాను. ఎందుకంటే నన్ను ఎవరైతే సెక్షువల్ హరాస్మెంట్ చేశారో, ఫ్రెండ్షిప్ పేరుతో లైంగికంగా వేధించారో వాళ్ళని రిజెక్ట్ చేయాలి కదా. రిజెక్ట్ చేశాను నా లైఫ్లో. అప్పుడు కవితమ్మ లాంటి వాళ్ళని తిహార్ జైలుకి పంపించినప్పుడు మరి వీళ్ళు చేసే ఫ్రాడ్, వీళ్ళని ఏ జైలుకి పంపిస్తుంది గవర్నమెంట్? వీళ్ళ మీద ఎందుకు యాక్షన్ ఉండదు? నేనే లైవ్ ఎగ్జాంపుల్. నన్ను ఇంటర్వ్యూ పేరుతోని ఎంత కుల దూషణ చేసిండ్రు వాళ్ళు, కుల వివక్ష చూపించారు. వాళ్ళు ఎస్సీలు అట్లే ఉన్నారు, ఎస్టీలు అంతే ఉన్నారు, ఓసీలు అంతే ఉన్నారు, బీసీలు అంతే ఉన్నారు. నన్ను ఎందుకు టార్గెట్ చేయాలి? వాళ్ళు ఎవరు? ఎక్కడి నుంచి వచ్చిండ్రు వాళ్ళంతా? వాళ్ళ మన నిజాం కొడుకులా లేదా కూతుర్లా? వాళ్ళ బతుకులేంటి? వాళ్ళు ఎంత? వాళ్ళ మొహం మీద మన్ను పోసి నాకు జస్టిస్ జరుగుతుందా? లేదా వాళ్ళ బిడ్డలని శపిస్తావా? నాకేమైనా జస్టిస్ జరుగుతుందా? గవర్నమెంట్ కంపల్సరీ నా విషయంలో జోక్యం చేసుకోవాలి, నాకు జస్టిస్ చేయాలి. లేకపోతే విద్యులత మేడం, విద్యులత లాంటి సైతాన్లు, సూర్యధనంజయ్ లాంటి వాళ్ళు ఇట్లాంటి వాళ్ళు ఇంటే నడుస్తూ ఉంటుంది. ఇక నాకు జాబ్ ఇవ్వకుండా నాకు దక్కాల్సిన జాబ్ వేరే వాళ్ళకి ఇవ్వడము అంటే వీళ్ళకి వాళ్ళు మనుషులా లేదా పశువులా? కడుపుకి అన్నం తింటున్నారా, పెంట తింటున్నారా, పందులు తినే ఆహారం తింటున్నారా? ఎందుకు వివక్షత చూపిస్తున్నారు నా విషయంలో? వాళ్ళు ఒక అయ్యామ్మకు పుట్టి ఉంటే నాకు దక్కాల్సిన జాబ్ నాకు ఇచ్చిండే వాళ్ళు ప్రోటోకాల్ ఫాలో చేయాలి కదా. ప్రోటోకాల్ ఎందుకు ఫాలో చేయట్లేదు? వాళ్ళ ఇష్టానుసారం డెసిషన్ తీసుకోవడానికి అదేమన్నా వాళ్ళ బెడ్రూమా? వాళ్ళ సొంత నిర్ణయాలు తీసుకోవడానికి? నేను ఎస్సీ ఉమెన్ 20 years నుంచి ఇదే నడుపుతున్నారు ఒకటే. ఎట్లా? అసలైతే నేను చనిపోవాలి. వాళ్ళ దెబ్బకి నాకు అన్నం దిక్కులేక, నీళ్ళు దిక్కలేక, ఉండడానికి నీడ లేకుండా చేసిండ్రు సైతాన్ మొహాలు. వాళ్ళకి ఎవరు పనిష్మెంట్ ఇవ్వాలి? వాళ్ళకి కూడా పనిష్మెంట్. మనోహర్ని ఎట్లా సస్పెండ్ చేశారో వాళ్ళకు కూడా పనిష్మెంట్ దక్కాల్సిందే. ఎందుకంటే నేను 150 days ప్రొటెస్ట్ చేసి అన్నం తినకుండా ఇప్పుడు కూడా నేను అన్నం తినట్లేదు. రోజుకి ఒక్కసారి మాత్రమే తింటున్నా చాలా కష్టంతో. మరి వాళ్ళకు కూడా పనిష్మెంట్ దక్కాల్సిందే. ఇప్పుడు మీరు కవితమ్మని ఇష్టం వచ్చినట్టు ఆడుకున్నారు కదా జీవితంతో. మరి వీళ్ళ బతికెంత? మరి వీళ్ళకి ఎవరికి పనిష్మెంట్ ఇవ్వాలి? వీళ్ళ జీవితాలు కూడా చీల్చి చెండాడే మగవాడు లేడా? మగవాళ్ళు లేరా? చేతుకు గాజులు దొరుకుని కూర్చున్నారా? ఇదే గవర్నమెంట్లో, కాంగ్రెస్ గవర్నమెంట్లో వాళ్ళకు కూడా అవమానం జరగాల్సిందే, పనిష్మెంట్ రావాల్సిందే. ఎందుకంటే నాకు ఇంజస్టిస్ చేసినందుకు. నాకు పార్ట్ టైం జాబ్ కూడా నాకు దక్కనీయకుండా సైతాన్లాగా అడ్డుగా ఉన్నారు కాబట్టి మరి వాళ్ళని కూడా సస్పెండ్ చేయకపోతే మాత్రం భగవంతుడు కంపల్సరీ వాళ్ళకి పనిష్మెంట్ ఇస్తాడు. వాళ్ళని కూడా భగవంతుడు డెస్ట్రాయ్ చేస్తాడు. ఎందుకంటే మనిషి జన్మ, మనుషులు వాళ్ళు కూడా అతిగా చేస్తున్నారు, అతి బిహేవియర్ చేస్తున్నారు. ఇంకా కవితమ్మ నయ్యం నలుగురికి అన్నం పెడుతుంది. ఈ ఫాల్తు మొహాలు నా నోటి దగ్గర అన్నం తీసేస్తున్నారు. కవితమ్మ నేను చూశాను కదా, ఇంటికి వెళ్ళి చూశాను. నేను కల్వకుంట్ల కవితమ్మ ఇంటికి వెళ్ళి నేను చూశాను. ఎంతో మందికి అన్నం పెడుతుంది. మైట్ బి ఆమె చాలా అక్రమాలు చేసి ఉంటుంది. కానీ ఆమె ఇంటికి వెళ్తే మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ దగ్గర నుంచి టీ దగ్గర నుంచి నైట్ డిన్నర్ వరకు అందరికీ భోజనం ప్రొవైడ్ చేసింది. అదే పెద్ద బ్లెస్సింగ్. ఇక్కడ ఫాల్తు ముండలు వాళ్ళ లిమిట్స్ని క్రాస్ చేసి మా జీవితాలతో ఆడుకుంటున్నారు. ఎంతమంది ఉమెన్ తెలుసా? 20 years నుంచి మీరు చూడండి ఎంతమంది ఉమెన్. మగవాళ్ళు ఎవరైతే కరప్టెడ్, మనోహర్, భట్టు సత్యనారాయణ ఇట్లాంటి వాళ్ళ హెల్ప్ తీసుకొని వాళ్ళు చెప్పింది విని
నా నోటి దగ్గర అన్నంతో చీల్చి చెండాడుతున్నారు. వాళ్ళకి పనిష్మెంట్ రావాల్సిందే ఇదే కాంగ్రెస్ గవర్నమెంట్లో, లేకపోతే మాత్రం నేను బీఆర్ఎస్ హెల్ప్ తీసుకుంటా. రిమెంబర్.